శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం భక్తి యోగం చూస్తున్నాం. భక్తి యోగం అంటే భక్తి అనేది కేవలం ఒక సాధన కాదు. భక్తి ఒక సమూహం. అంటే ప్రతి సాధన వెనుక భక్తి ఒక స్టేజ్ లాంటిది అనమాట. ఒక స్టేజ్ మీద అనేక కళలు ప్రదర్శించవచ్చు, కానీ స్టేజ్ మారదు, ఉండాలి. ఒక విశ్వవిద్యాలయం లాంటిది భక్తి. అనేక సబ్జెక్టులు చదవచ్చు. భక్తి ఒక సూపర్ మార్కెట్ లాంటిది, అనేక వస్తువులు ఉంటాయి దాంట్లో. ఆ విధంగా భక్తి అన్నింటికీ వెనక భక్తి మూలం. అందుకే జ్ఞానం అనేది అనేక స్టేజ్లు ఉండదు. అనేక స్టేజ్లు అంటే మనము లౌకికమైనటువంటి జ్ఞానమే అనేక స్టేజ్ల్లో ఉంటుంది తప్ప ఆత్మతత్వం అనేది అనేక స్టేజ్లుగా ఉండదు. కానీ భక్తి అనేక స్టేజ్ల్లో ఉంటుంది. అంటే కొన్ని 5 రకాల స్టెప్స్, అంటే 5 మెట్లుగా ఉంటుందని భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. మొట్టమొదటిసారిగా విచ్చలవిడి జీవితము, అంటే కావో పీవో మర్జావో, తనకి యథేష్టాచారం అంటారు, తనకి ఇష్టం వచ్చినట్టు ఉండడం, అధార్మికంగా అన్యాయంగా ప్రవర్తించడము, అలాంటి క్రమశిక్షణ లేని వారికి మొట్టమొదటిసారిగా భక్తి ఎలా పరిచయం అవుతుందంటే, తన కోరికలు తీర్చుకోవడం కూడా ఒక సకామ కర్మలు చేస్తున్నప్పటికి కూడా అవి ధార్మికంగా అధర్మంగా ఉండకుండా ఆ వచ్చినటువంటి రిజల్ట్స్, ఏదైతే ఫలితం ఉంటుందో అప్పుడు ఈశ్వరు ద్వారా ప్రసాదంగా వచ్చిందని భావనతో ఎక్కడ మొదలవుతుందో దానిని మొదట మెట్టు అన్నారు భక్తిలో, మొదటి చరణం. అలా ప్రారంభించిన భక్తి నెమ్మదిగా సకల కర్మలు కూడా ఈశ్వరునికి సమర్పించినట్లు చేస్తూ, ఇక స్వార్థంగా నాకు నేను నాది అనే స్వార్థం కాకుండా అందరికీ కూడా సేవ, ప్రతి ప్రాణి యందు కూడా ఆ జాలి దయ కరుణతో సమస్త జగత్తుకి ప్రయోజనం కలిగేలా తన కోరికలు లేకుండా తన బాధ్యత కర్తవ్యంగా భావించి సమస్త కర్మలు ఈశ్వర పూజగా భావనతో చేసి వాటి ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, ఫలితం ఈశ్వర ప్రసాదంగా స్వీకరించినట్లయితే దీనిని నిష్కామ కర్మయోగ భక్తి, రెండవ మెట్టు, రెండవ చరణం. ఈ రెండింటిలో కూడా మనం ఒకటి గమనిస్తే, రెండు కూడా బహిర్ముఖంగా చేసే కర్మలు. అప్పుడు మెల్లగా అంతర్ముఖంగా ఈశ్వరుణ్ణి మనము ఆరాధించాలంటే ఒక పర్టికులర్, ఒక రూపము, ఒక ఆకారముగా, ఒక ఏకరూపంగా ఉన్న ఈశ్వరుని ఇష్టదేవతగా మనం తీసుకొని
ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఎవరైతే నిత్యంగా ఉంటారో దానినే ఏకరూప ఉపాసన ధ్యాన భక్తి అంటారు. రామకృష్ణ మన అందరికీ తెలుసు, ఇష్టదేవతలు అంటే అందరికీ తెలుసు మనకి. సో దీనిని మూడవ చరణము లేదా మూడవ మెట్టు అంటారు భక్తిలో. అలాగా చేస్తూ చేస్తూ ఆ ఇష్టదేవత నుండి కాస్త రామ 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 అనే ఒక మూర్తిగా కోదండపాణి రామగా చూస్తూ చూస్తూ జగమంతా రామమయం అంటే ప్రతి నామరూపాల్లో ఉన్న ఆకారము, ప్రతి చెట్టు చేమ, ప్రతి ప్రాణిలో కూడా రామయే ఉన్నాడు. మొత్తం జగత్తంతా ధరించి ఆ విశ్వరూప రామని ఉపాసన చేసి ధ్యానించే భక్తిని విశ్వరూప ఉపాసనా భక్తి అంటారు. ఇది 4వ చరణం, 4వ మెట్టు. ఇక ఆఖరిది ఏంటి? ఇంతవరకు మనము కర్మయోగాన్ని 2 రకాల భక్తిగా విభజించాం, ఉపాసన యోగాన్ని 2 రకాల భక్తిగా విభజించాం. ఇప్పుడు జ్ఞాన యోగాన్ని విభజిస్తామా? లేదు. జ్ఞాన యోగం ఎప్పుడు ఒక్కటే. అంటే ఈ 4వ చరణం మీరు ఎప్పుడైతే పూర్తి చేస్తారో మీరు యోగ్యులుగా అధికారులుగా ఉన్నప్పుడు ఈశ్వర అనుగ్రహముతో మీకు ఆ ఈశ్వరు యొక్క యథార్థ తత్వాన్ని బోధించే గురువు మీకు తారసపడతారు. ఆ శాస్త్రము గురువు ఉపదేశము మీకు అందిస్తే మీరు దాన్ని అప్పటికే మీరు ఏకాగ్రత అంతఃకరణ శుద్ధితో ఉన్నారు, విశాల దృక్పథంతో ఉన్నారు విశ్వరూప ఉపాసన ధ్యానం వలన. అప్పుడు మీరు ఆ యొక్క నిర్గుణ యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి ఈశ్వర తత్వము శ్రవణం చేస్తారు, ఉపదేశం పొందుతారనమాట గురువు ద్వారా. ఆ పొందిన ఉపదేశాన్ని మీకు ఇంకా సందేహములు సంశయములు ఏమైనా ఉంటే డౌట్స్ అవన్నీ నివృత్తి అవుతాయి. దానిని మననము అంటారు, శ్రవణ మననము. ఆ తెలుసుకున్నటువంటి తత్వాన్ని మీరు పదే పదే స్మరణతో చింతన చేసి ధ్యానం చేయడాన్ని నిర్గుణ ఈశ్వర ధ్యానము భక్తి లేదా ఆత్మ ధ్యాన భక్తి. ఆఖరు మెట్టు, 5వ మెట్టు. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు నుండి 5 మెట్లు పూర్తి చేసినటువంటి వారు ఒక జన్మలో కావచ్చు, ఇంతకు ముందు అనేక జన్మల్లో కూడా మీరు చేసి వస్తే మీరు డైరెక్ట్గా ఏకరూప ఉపాసన భక్తి చేయగలుగుతారు, లేక విశ్వరూప ఈశ్వర ఉపాసన భక్తి చేయగలుగుతారు, లేకపోతే డైరెక్ట్గా ఆ ఈశ్వర తత్వబోధ వినే యోగ్యత కలిగి శ్రవణ మన నిధిధ్యాసనలతో కూడా ఉండవచ్చును. అది మన యొక్క సంస్కార వాసన బలం మీద ఆధారపడి ఉంటుంది, మన ప్రారబ్ధ కర్మ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఇలా 5వ మెట్టు పూర్తి చేసినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్త అపరభక్తి లేదా అపరభక్త అంటారు. వారే జ్ఞాని భక్త అని 7వ అధ్యాయంలో భగవాన్ చెప్పారనమాట. మరి వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, కలిగి ఉంటారు స్వాభావికంగా అంటే అద్వేష్ట సర్వభూతానాం, సకల ప్రాణుల యందు ద్వేషభావం ఉండదు. ఎందుకంటే అందరి యందు కూడా నేనే ఉన్నాను అనే జ్ఞానం స్పష్టమైపోయింది అనమాట. ఎందుకు? శ్రవణము మననము నిధిధ్యాసనములో అంత శివమయం జగత్, అంత రామమయం జగత్ అని ఎప్పుడైతే తెలిసిందో ఏ ప్రాణి యందు కూడా హింసాభావం కలగదు మీకు. ఎందుకంటే అంతా మీ స్వరూపమే, మీరంటే పరమాత్మయే మీ ఆత్మ. అందువలన సకల ప్రాణులకి కూడా ఒక స్నేహభావంతో మైత్ర అంటే మిత్రభావన, అదేవిధంగా కరుణ కూడా కలిగి ఉంటారు. కరుణ అంటే ఆ దయ జాలి. అందుకే ఎదుటి వారికి ఎటువంటి కష్టం కలిగినా కొంతమంది అయితే చెల్లించిపోతారు. ఎందుకు? మనం ఎప్పుడైతే
వారిలో కూడా ఆ ఈశ్వరునిగే మనం దర్శించినప్పుడు వారిలో కలిగే ప్రతి సుఖదుఖాలు కూడా నావే అని మనము భావిస్తాము. అంతెందుకు, ఒక అమ్మగారు వంట చేస్తూ సీరియల్ చూస్తున్నారు. సీరియల్లో బాగా ఐడెంటిఫై అయ్యి తాదాత్మ్యం చెంది మమేకమయ్యి అక్కడ ఏమైనా మంచి మంచి కామెడీగా నవ్వుతుంటారు, అక్కడ ఏమైనా ఘోరంగా అనిపించినప్పుడు ఏడుస్తుంటారు. అంటే ఆ తాదాత్మ్యంలో ఇది తాత్కాలికం. కానీ ఈ భక్తి పరాభక్తికి సహజంగానే సకల ప్రాణులు కూడా నేనే అనే భావంతో ఉండడం వలన వారిలో కలిగే సుఖాన్ని నా సుఖంగానే భావిస్తారు. సకల ప్రాణుల్లో కలిగే దుఃఖాన్ని కూడా నా దుఃఖం అనే సహజంగా కలుగుతుంది. దీనికి గ్లిజరిన్ అక్కర్లేదు, ఏమి ప్రయత్నం అక్కర్లేదు, సహజంగానే. దీనికి మీకు ఒక స్టోరీ ఉంది. అబ్రహం లింకన్, ఆయన అమెరికాకు ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షులు అబ్రహం లింకన్ ఒకసారి కారులో వెళ్తుంటే పక్కన ఒక బురద గుంటలో ఒక పంది పిల్ల పడిపోయిందంట, ఇబ్బంది పడుతుందంట. అబ్రహం లింకన్ వెంటనే గార్డ్స్ చెప్పి సెక్యూరిటీ చెప్పి వెహికల్ ఆపించారనమాట. ఆపిన వెంటనే సాధారణంగా తన సెక్రటరీకి గార్డ్స్ చెప్తారు పలాయిందని, కానీ ఆయన వారికి ఎవరికీ చెప్పకుండా తానే ఆ బురదలో దిగి ఆ పంది పిల్లను కాపాడాడు. బురదతో వచ్చారు అలాగ ఆఫీస్కి. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, వై యు డిడ్ లైక్ దిస్, మీరు ఎందుకు ఇలా చేశారు? గార్డులు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నది, సెక్రటరీలు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంటే ఆయన అన్నాడు, వారు ఎవరు చేస్తే నాకు ఆ బాధ తగ్గదు అన్నారు. ఎందుకంటే అది పడుతున్న బాధ ఈయన హృదయంలో కలుగుతున్న బాధ. దానికి ఎవరో వెళ్ళి తీస్తే ఈయనకి ఆ బాధ తట్టుకోలేడు. సో స్వయంగా తానే వెళ్ళి ఆ తీయడం వలన తన హృదయంలో కలిగే ఆ పెయిన్, ఆ బాధని మళ్ళీ ఉపశమనం పొందాడు అంటారు. అదేవిధంగా అందరు మహాత్ముల యొక్క వారి జీవితంలో మనం తొంగి చూస్తే, మహాత్ములంటే కేవలం సన్యాసులు సాధువులే కాదండి. మహాత్ములంటే సమాజంలో ఉన్న అందరూ కూడా ఎక్కడెక్కడ గృహస్థులుగా ఉండొచ్చు, వానప్రస్థులుగా ఉండొచ్చు, బ్రహ్మచారులుగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు మహాత్ములు ఉండొచ్చు. కాబట్టి ఒక్కొక్కసారి మహాత్ములు మనం దర్శిస్తే వారు ఎదుటి వారి కోసం ఎంత తపిస్తారో దానినే కరుణ అంటారు. మరి ఇంకో ఏంటంటే నిర్మమ. ఇక్కడ మమ అంటే ఏంటి, మమకారం అంటే ఏమిటంటే ఈ శరీరమేతో తాదాత్మ్యం చెందడాన్ని అహంకారము అంటారు. శరీరంతో తాదాత్మ్యం చెందితే ఏమవుతుంది, అహంకారము. అందుకే ఈ శరీరముతో ఎంతవరకైతే తాదాత్మ్యం చెందుతూ శరీరంతో పాటు సంబంధం కలిగి ఉంటాయి చూడండి, మనుషులు కానీ వస్తువులు కానీ, నాది 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 అనే భావన ఏదైతే ఉందో దానినే మమకారం అంటారు. మమ ఇది నాది, మమ అంటే నాది, సంబంధం. సో మనము ఈ శరీరంతో పాటు తాదాత్మ్యం చెంది శరీరం సంబంధించినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ సర్వము నాది అనే భావన ఏదైతే ఉందో దానిని మమకారము అంటారు. అందుకే ఈ మమకారము మనము ఉండకూడదు. అది ఈ భక్తులకు సహజంగానే ఈ మమకారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే దీని నుండి మనము పైకి ఎదగాలి. ఎందుకంటే ఈ ఈశ్వర ద్వారా మనకి శరీరం వచ్చింది. పంచభూతముల నుండి కొంత భాగాన్ని మనం తీసుకొని ఈ శరీరం పొందాము. మనకంటూ ఏమీ లేదు. కాబట్టి ఈశ్వరునికి ఏది జరగాలి, ఏది చెయ్యాలనేది సృష్టిలో జరుగుతూ ఉంటుంది. మనం నిర్ణయించకూడదు.
కాబట్టి ఈశ్వరుని యొక్క ప్రణాళికను ఎవరైతే పరిశీలించి గమనించి అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ మమకార భావం తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైతే ఒక రకంగా ఈశ్వర మొత్తము సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడని తెలుసుకున్న జ్ఞానం ద్వారా నేను ఈశ్వర కంటే భిన్నంగా లేను అని తెలిసిపోతుంది మీకు. కానీ ఇప్పటి వరకు గురువులు ఏం చెప్తుంటారంటే ద్వైతం, నేను వేరు ఈశ్వర వేరు అంటారు. ఓకే, అది ఓకే అందాం. మరి ఈశ్వరుడు ఎలాంటి స్వరూపము? పరిపూర్ణ స్వరూపం అండి మళ్ళీ అంటారు. మరి ఈశ్వర పరిపూర్ణమైనప్పుడు ఈశ్వర కంటే నేను భిన్నంగా ఉన్నప్పుడు ఆయన పరిపూర్ణంగా లేనట్టే కదా. పరిపూర్ణ ఈశ్వర అంటే సర్వం ఆయనలో ఉండాలి కదా. మరి ఆయన కంటే నేను భిన్నంగా ఉన్నాను అంటే ఈశ్వరికి పూర్ణత్వం పోయింది అని లెక్క. అంటే తెలుసో తెలియకో ఈ గురువులే కొంతమంది ఈశ్వరుని పూర్ణత్వం తీసేస్తున్నారనమాట. చూసారా? ఈశ్వరుడు ఎలాంటి స్వభావం అంటే పూర్ణత్వం అని చెప్తారు, చాలా బాగా చెప్తారు. మరి నువ్వెవరంటే నువ్వు వేరు ఈశ్వరు వేరు అంటారు మళ్ళీ. మరి ఈశ్వర పూర్ణత్వం అయినప్పుడు ఈశ్వర కంటే నేను భిన్నంగా ఉన్నాను అనుకోండి, ఈశ్వర పూర్ణత్వం పోయింది. కాబట్టి అది తప్పు, విరుద్ధం. ఈ విధంగా మొత్తం మన ధనం అన్నీ కూడా ఈశ్వర నుండే వచ్చాయి. కాబట్టి ఇవి నా సొంతము కాదు, నేను కేవలము ఒక కాపల, ఒక ట్రస్టీని అని మీరు ఎప్పుడైతే భావన చేసుకుంటారో మీలో ఉన్నటువంటి ఆ మమకారం పోతుంది. అందుకే మనకి జ్ఞానం ద్వారా తెలుసుకోవచ్చు సత్యాన్ని, లేకపోతే భక్తి భావం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ సర్వం సృష్టి అంతా ఈశ్వరునికి చెందినది, నాకు వాడుకోవడానికి ఇచ్చారు భగవంతుడు. ఏ సమయంలోనైనా వెనక్కి తీసుకోవచ్చు అని సత్యాన్ని మనం తెలుసుకుంటే మమకారం పోతుంది. అదేవిధంగా నిరహంకార అంటే ఏంటి? అహంకారం లేకపోవడము. జ్ఞానులకి సహజంగా అహంకారం ఉండదు. ఎందుకు ఉండదు అంటే అహంకారం అనేది శరీరం మీద అభిమానంతో వస్తుంది. ఇక్కడ శరీరం అంటే ఒక్క స్థూల శరీరమే కాదు, సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. అంటే నా మనస్సు గొప్ప, నా అభిమానం, నా యొక్క సెంటిమెంట్, నా యొక్క ఎమోషన్స్, నా ఇష్టాలు, తర్వాత బుద్ధితో ఉన్నటువంటి ఆ లాజికల్గా ఆలోచించే తత్వం, ఇవన్నీ కూడా వాటితో మనం అభిమానం చెందామనుకోండి, దానిని అహంకారం అంటారు. ఈ అహంకారము ఎవరిలోటైతే ఉంటుందో వారు పరిచ్ఛిన్నమైపోతారు. అంటే ఈ అనంతమైన విస్తరించి ఉన్న ఆత్మతత్వము నుండి విడిపోతారనమాట, ఒక ముక్క విడిపోయినట్టు. అందువలన జ్ఞాని ఈ అహంకార మమకారాలని వదులుకుంటారు. ఎలా వదులుకుంటారు అంటే ఆయన కేవలం ఈ శరీరము కూడా ఈ పంచభూతముల నుండి నాకు గిఫ్ట్గా వచ్చింది, గిఫ్ట్. అందుకే భర్తృహరి అంటారు, మాతర్మేది నితాత మారుత సఖే తేజస్సు బంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధ ఏవ భవతాం అంత్య ప్రణామాంజలి యుస్మత్ సంగవశోపజాత సుకృత స్వారాస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్త మోహ మహిమా లీయే పరబ్రహ్మని. భర్తృహరి అంటాడు, వైరాగ్య శతం ఒక్కసారి మీరు చదివితే మీకు మొత్తం జారిపోతే అహంకార మమకారాలు మీరు ప్రయత్నం చేయకుండానే మీ నుండి జారిపోతాయి. ఏమంటున్నాడంటే
ఈ భగవంతుడి యొక్క సృష్టి నుంచి పంచభూతముల నుండి నా యొక్క శరీరం వచ్చింది అంటే మాతర్ మేదిని నా తల్లి భూమాత, తాత మారుత నా తండ్రి వాయువు, సఖే తేజ ఈ అగ్ని నా ఫ్రెండ్, జలము నా బంధువులు, నీరు నా బంధువులతో సమానం, భ్రాతర్ వ్యోమ అంటే ఆకాశమే నా సోదరులు సోదరీమణులు. ఈ విధంగా ఈ పంచభూతములతో కలిసి నాకు బహుమానంగా శరీరం వచ్చింది. వాటి ద్వారా వాటికి అతీతమైనటువంటి వాటికి కూడా ఆధారమైన స్వరూపమే నేనని తెలుసుకోవడానికి నాకు ఉపయోగపడ్డాయి. ఇవన్నీ సహాయం అందించాయి. మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక నేను విడిచిపెట్టేస్తున్నాను అంటే ఇక మరణ అంపశయ్య మీద పడుకున్నాడు అనమాట ఆయన. అంటే డెత్ బెడ్ అంటారు కదండి, అక్కడ చెప్పి ఈ పంచభూతాలన్నింటికి నమస్కారం పెట్టి చాలా ధన్యవాదములండి, మీరు ఇచ్చిన అవకాశంతో నేను నా స్వరూపం తెలుసుకున్నాను, నేను మోక్షం పొంది ఉన్నాను, మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అలాగ చెప్తుంటాడేమంటే భర్తలు చెప్పారు. ఈ విధంగా ఎప్పుడైతే చెప్తామో మీకు అహంకారం అనేది లేశమంత కూడా ఉండదు. ఆ విధంగా అహంకార మమకారాలే మనకి మన ఈశ్వర స్వరూపానికి వెళ్లకుండా జయ విజయలాగా ద్వారపాలకులుగా అడ్డుకుంటాయి మనకి. వాటిని మీరు అధిగమించాల్సి ఉంటుంది. తరువాత సమ దుఃఖ సుఖ, చూసారా, దుఃఖము సుఖము రెండు అప్ అండ్ డౌన్స్ అన్నమాట. అంటే మనము స్పీడ్కి వెళ్తుంటాం, అక్కడ గోతి ఉంటది, ఇంకా కొంచెం దూరం వెళ్తే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. ఈ ఎత్తు పల్లాలనే ఈ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఈ సుఖ దుఃఖాలు అలాంటివి అనమాట. అందుకే మన కారు వెళ్తుండే రోడ్డు మీద, ఆ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంటది. ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ నాయకులు కాంట్రాక్టులు మీకు తెలుసు కదా, రోడ్లు ఎంత బాగా చేస్తున్నారు. అందువలన మనం ప్రతిసారి కంప్లైంట్ చేయగలమా? మనకి అక్కడ అంత స్తోమత కెపాసిటీ లేదు, మనం బిజీ. కాబట్టి మనమేం చేసుకుంటాము, మన కారుకే షాక్ అబ్జార్బర్లు అంటారు, షాక్ అబ్జార్బర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ యొక్క ఎత్తు పళ్ళలకు ఎగుడు దిగుడులకి ఆ షాక్ ని అబ్జర్వ్ చేసి మనకంత ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది మన కారు. అదే విధంగా జ్ఞాని కూడా తన యొక్క మానసిక బుద్ధి పరంగా దానికి సంసిద్ధంగా ఉంటాడు. ఎటువంటి మనకి సవాలు ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఆరితేరు ఉంటారు అన్నమాట. ఎలా ఉంటారు అంటే, మనం బంగారు మైన్స్ లో గట్రా అన్ని చేసేటప్పుడు, అన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అనేక రకమైన అగ్నిలో కాలుస్తారు, సమ్మిడితో కొడతారు. అన్నింటికి కూడా తట్టుకొని నిలబడినప్పుడు దాని యొక్క మహోన్నతమైనటువంటి విలువ పెరుగుతుంది. అందుకే ఒక రాయితని తీసుకొని ఒక శిల్పం చెక్కేటప్పుడు, ఒక మూర్తి, ఒక దేవతా మూర్తిని చెక్కేటప్పుడు ఆ సమ్మిట దెబ్బలు ఆ శిలతో చేసినటువంటి శిల్పి అనేక రకమైన దాని వంటి ఇబ్బందులు పడుతుంది ఆ రాయి. కానీ చివరికి నిలబడి ఉంటే అది పూజకి యోగ్యత పొందుతుంది. అలా కాకుండా ఒక్క దెబ్బకే రెండు ముక్కలై పడిందనుకో రాయి, ఇది దేనికి పనికిరాదని మన గుమ్మం ముందు పెడతారు, ఇంటి ముందు. అక్కడ వచ్చిన వాళ్ళు కాలు కడుక్కుంటారు, దాని మీద కాలు తొక్కుతారు. మరి ఒక్క దెబ్బకే పడిపోయిన రాయిని గుమ్మం ముందుంటే తొక్కుతున్నారు. అనేక సమ్మిడి దెబ్బలకు భరించి ఉన్నటువంటి అదే రాయిని గుడి లోపల పెట్టి మొక్కుతున్నాము. అక్కడ తొక్కుతుంటే ఇక్కడ మొక్కుతున్నా. చూసారా, ప్రజలు కూడా అలాగే ఉంటారు. ఈ సమత్వం బుద్ధి, సుఖ దుఃఖాలందు కూడా కొంచెం సమత్వం పాటించకపోతే మిమ్మల్ని అందరూ తొక్కుతుంటారు. అవన్నీ సమత్వంగా సహించి సహనముతో మీరు సమత్వ దృష్టితో మీరు ఉండగలిగితే అందరూ మిమ్మల్ని మ్రొక్కుతారు. ఇదే రహస్యం. ఈ పరాభక్త, ఈ 5 స్టెప్పులు పూర్తి చేసినటువంటి భక్తులు ఇవన్నీ కూడా సహజంగా అబ్బుతాయి అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మనము ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మనము ధైర్యంతో
నిలబడాలి. మనము చెలించకూడదు. ఎందుకంటే మన ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మన శక్తి కూడా నిర్వీర్యమైపోతుంది. అదేవిధంగా మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీరు ఒక నిర్వీర్యం చేసేస్తారు. అందుకే అలాంటి సమయంలోనే మనం ధైర్యాన్ని ధారణ చేయాలంటారు. అందువలన సుఖదుఖాలు, శీతము ఉష్ణము, జయము అపజయము, లాభము నష్టాలు, ఇలాంటి ద్వంద్వాల యందు సమత్వ బుద్ధి కలిగి ఉండాలంటే మీలో చాలా పరిపక్వత, మెచ్యూరిటీ కావాలి. అలా వచ్చిన తర్వాత ఇంకా ఏమవుతుంది? ఇంకొక లక్షణము క్షమీ. ఈ గుణం కూడా వాళ్ళకి సహజంగానే అబ్బుతుంది. క్షమి అంటే క్షమాగుణం అండి. మీరు అనుకుంటారు మనలో లేని గుణం ఏదైనా ఉందంటే అది క్షమాగుణమే అంటాం. ఎందుకు? చాలా కష్టం. అందువలన మనం ప్రతి ఒక్కటి ఏదైనా మనం అనుకునే విధంగా జరగకపోతే మనం సెపరేట్ చేయడానికి వెంటనే ఒక హింసా మార్గం, వైలెన్స్ పద్ధతిని మనం ప్రవేశపెడతాం. పిల్లలు కానీ ఎవరైనా సరే. ఎందుకు? ఈ వైలెన్స్ వలన తొందరగా సెటరైట్ మాట వింటారు అని. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నటువంటి ఈ సంబంధము 1947 నుండి జరుగుతుంది కదా. సామాధాన భేదములతో ఎన్నిసార్లు జరుగుతున్నా వారు మొదటికే వస్తున్నారు. అంటే కుక్క తోక వంకర అన్నట్లుగా మొదటికి వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ సామాధాన భేదం మీద ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? దండ విధించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వారిలోకి మనం అటాక్ చేసి ఆ యొక్క ఉగ్రవాదుల్ని ఏరిపారేశారు. ఇది ఆఖరి స్టెప్లు తీసుకోవాలి. ఇంత చిన్న జరిగిన వెంటనే మనము హింసకు వెళ్ళిపోకూడదు అనమాట. అందువలన మీకు జరిగినటువంటి, మీ చుట్టూ ఉన్నటువంటి, ఈవెన్ మన పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు తప్పు చేస్తే మనము వారికి సామధాన భేద దండన ప్రకారంగానే మనం చెయ్యాలి. చిన్నపిల్ల మనము లాగిపడి కొట్టామనుకోండి, వాళ్ళు మనం కొట్టలేరు. ఎందుకు? వాళ్ళు చిన్నవారు. కాబట్టి ఆ బాధలను భరిస్తూ వారు కూడా పెద్ద అయినప్పుడు అదే అవలంబిస్తారనమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? అలా ఒక వలయంలా కొనసాగుతుంది, ఒక చక్రం లాగా. కాబట్టి వీలైనంత వరకు మన హృదయములో ఈ తితిక్ష, సహన శక్తిని పెంచుకోవాలి. ఆఖరి స్టెప్లో మనము ఈ హింసాత్మకమైనటువంటిది దండన వాడాలి. అందుకే కోర్టులు కూడా అనేక వాయిదాలతో సాక్ష్యాలు తిప్పుతూ మళ్ళీ చూస్తూ వాటి యొక్క పూర్తిగా సాక్ష్య ఆధారాల బట్టి నిర్ణయిస్తారు తీర్పు అన్నమాట. అందుకే తొందరగానే వారికి పనిష్మెంట్ ఇవ్వరు. సో ఈ విధంగా మీకు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ ఓర్పుతో మీరు నిలబడి చివరి వరకు వాయిదాలు వేసుకుంటూ లాస్ట్ వరకు ఎవరైతే నిలబడతారో వారు సహనశీలులు. క్షమాగుణం ఉంటది. ఎంతటి భయంకర అపరాధం చేసినా క్షమించే తత్వం మనలో ఉండడాన్ని దాన్ని క్షమి అంటారు. అందువలన ఆ ఓపిక, అంతటి ఓపిక మనలో ఉంటే వారే యోగులు, ఋషులు, మహాత్ములు. అందువలన దండించడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ దాన్ని ఆఖరిలో ఇంకా వేరే మార్గం లేకపోతే అప్పుడు వాడాలంట దాన్ని. ఈ విధంగా ఇప్పుడు ఏవైతే చెప్పామో అద్వేష్ట సర్వభూతానం 1, మైత్ర 2, కరుణ 3, 4 నిర్మమ, నిరహంకార 5, సమదుఃఖ 6, 7 చెప్పాము లక్షణాలు. అదే విధంగా మరికొన్ని లక్షణాలు కూడా చెప్తున్నారు భగవాన్. సంతుష్ట సతతం యోగి, సంతుష్ట సతతం యోగి, సంతుష్ట సతతం యోగి, యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః, యతాత్మా దృఢ నిశ్చయః,
మయ్యర్పితమనో బుద్ధి మయ్యర్పితమనో బుద్ధిః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః యో మద్భక్తః స మే ప్రియః సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. ఉత్తమం. ఇంకా ఈ పరిపూర్ణమైనటువంటి 5 చరణములు పూర్తి చేసినటువంటి ఆ భక్తులకి ఈ సంతుష్ట అంటే పరిపూర్ణత, నాకు లేనిదంటూ ఈ సృష్టిలో ఈ జగత్తులో ఇంకేం లేదు. అందుకే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. 3వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు అర్జునుకి, ఏ అర్జున, నీ నా పరాభక్త స్థానం స్థిత ప్రజ్ఞుడును నేను నాకు ఎటువంటి కర్తవ్యం లేవు నిజంగా ఈ 3 లోకాల్లో. కానీ ఎందుకు లేవంటే నేను పొందాల్సింది ఇంకా పొందకుండా మిగిలి ఏమి లేదు. అంటే నేను చేయకపోతే ఏదైనా కోల్పోతానని లేదు, నేను చేయడం వలన ఏదైనా పొందుతాననేది కూడా లేదు. అంటే నేను పరిపూర్ణుడును అని చెప్పడం. మరి ఈ పరాభక్తులు కూడా ఆ పరిపూర్ణత్వాన్ని పొంది ఉంటారు, తెలుసుకుంటారు అన్నమాట. ఎలాగా? జ్ఞానం ద్వారా. అందువలన ఈ జ్ఞానం వలన వారు ఈశ్వర స్వరూపమే నేనై ఉన్నానని స్పష్టంగా తెలిసిపోతుంది. దీనిని సంతుష్ట అంటారు, అని పరిపూర్ణత. ఎలా తెలుసుకుంటారంటే, ఈశ్వరుడు పరిపూర్ణుడా కాదా చెప్పండి. మీరందరూ అంటారు ఎస్, ఈశ్వరుడు పరిపూర్ణమే కదా. మరి ఈశ్వరు ఒకవేళ పరిపూర్ణమైతే ఈశ్వరు కంటే మీరు భిన్నంగా వేరుగా ఉన్నారా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? కొంతమంది అంటారు, అవును, నేనెక్కడ ఈశ్వరుడు ఎక్కడండి బాబు, ఆయనకంటే నేను వేరు అంటారు. మరి ఈశ్వర కంటే మీరు వేరుగా ఉంటే ఈశ్వరుడు పరిపూర్ణత మరి లేదండి. మీకు అర్థమవుతుందా? ఓకే. అయితే ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి ఉన్నారు, కరెక్టే. కానీ హైదరాబాద్ మాత్రం ఆయన పాలన కిందకి మేము లేము అన్నారు అనుకోండి, ఇంకా ఆయన మన ప్రధానమంత్రి అయినట్టు ఎలా అవుతుందండి? హైదరాబాద్ కూడా ఆయన పాలనలో ఉంటేనే మనకు ప్రధానమంత్రి అవుతారు. మోడీ గారు ప్రధానమంత్రి దేశానికి, కానీ హైదరాబాద్ మాత్రం ఆయన పాలించడు, ఆయనకి హక్కు లేదు, ఆయనకి అధికారం లేదు అన్నారనుకోండి, ఆయన ప్రధానమంత్రికి ఇప్పుడు ఆటంకం కలిగినట్లు లెక్క. అదే విధంగా ఈశ్వర భగవంతుడు పరిపూర్ణుడా కాదా? పరిపూర్ణుడే. కానీ ఈశ్వరుడు కన్నా నేను భిన్నంగా ఉన్నానంటే ఆయన పరిపూర్ణత పోయింది ఇప్పుడు. అందువలన జ్ఞానికి ఏమంటున్నారంటే, జ్ఞాని ఎప్పుడు కూడా నేను ఈశ్వర కంటే భిన్నంగా లేను అంటే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నా స్వరూపమే అని తెలిసిపోతుంది జ్ఞానికి. అందువలన జీవితంలో ఏమీ పొందలేదు ఇంకా అని వెలితి ఈ భక్తులు మరి లేదు. ఈ భక్తుల్లో అంటే ఎలాంటి భక్తులు? 5వ జ్ఞానయోగ భక్తి కూడా పూర్తి చేసినటువంటి భక్తుల్లో ఈశ్వర తత్వం స్పష్టంగా తెలుసుకున్నారు. నా యొక్క స్వరూపం కూడా తెలుసుకున్న తర్వాత 2 ఒకటే అని తెలుసుకొని నిధిధ్యాసన కూడా పూర్తి చేసిన ఈ పరాభక్తులలో ఈ వెలితి మరి లేదు. మరి ఎలా ఉంటారు వాళ్ళు?
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. స్థిత ప్రజ్ఞులన్నా పరాభక్తులన్నా ఒక్కటే అర్థం. అందువలన తుష్ట అంటే ఇక్కడ సంతుష్ట ఇచ్చారనమాట. అందువలన దేనికి ఇటువంటి వెలితి లేకుండా ఎప్పుడు పూర్ణత్వంలో ఉంటారు కాబట్టి వారికి ఇంక ఇటువంటి పొందాలనే ఆ గాబరా, అలజడి, ఆందోళన, కోరికలు ఉండవాళ్ళలో నుండి. అయితే పూర్ణత్వం అనేది ఎన్ని రకాలుగా మనకు ఉంటుంది ఇంతకు ముందు మనం చెప్పాము, మళ్ళీ చెప్తున్నా. శరీరానికి సంబంధించిన పూర్ణత్వము అంటే నేను పొట్టిగా ఉన్నానండి, పొడిగ్గా లేదు, నేను ఇంత పొట్టిగా ఉన్నాను, ఇంత లావుగా ఉన్నాను, సన్నంగా ఉన్నాను, నా 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 దంతములు బాగులేవు, నా ముక్కు బాగులేదు, నా నుదురు బాగులేదు, ఇవన్నీ సమస్యలు అన్నమాట. మనం ఎందుకంటే శరీరం మీద మంచి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా అందుకే చాలా మంది చూడండి, ఇప్పుడు కొన్ని దేశాలకు ప్రధానమంత్రులు ఉంటారు, అనేక ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ రిపోర్టర్లే, మనం కాదు. అంటే ఆయన తన శరీరం మీదే ధ్యాస పెడుతుంటే ఇంక దేశం మీద ఏం ధ్యాస పెడతాడు ఆయన? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం పైన మీరు దృష్టి పెట్టకూడదు. ఎందుకు? యావత్ సృష్టి అంతా మీరే అయినప్పుడు కేవలం ఒక శరీరం మీద మీరు ఎందుకు దృష్టి పెడుతున్నారు? ఆ శరీరం అనేది మీకు ఒక సాధనం. మీరు అనంతాన్ని పొందడానికి ఈ యొక్క అంతంగా ఉన్నటువంటి శరీరం ఒక సాధనం కాబట్టి, అది పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఒక గిఫ్ట్ కాబట్టి దాని మీద మీరు అపూర్ణత్వంగా భావిస్తారు. ఇప్పుడు శరీరం మీద మనం దృష్టి పెడితే మీకు అనేకమైన లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా శరీరం మీద దృష్టి పెడితే లోపాలు కనిపిస్తాయి. మీరు అనుకోవచ్చు ఎంత అందంగా ఉన్నారండి, వాళ్ళకి తెలుసు నాకు ఎన్ని లోపాలు ఉన్నాయనో. కాబట్టి శరీరం మీద మనము దృష్టి పెట్టకూడదు. ఈ ప్రాబ్లం జ్ఞానికి లేదు, ఈ పరాభక్తులకి లేదు ఈ ప్రాబ్లం. అందువలన మిగతా వాళ్ళంతా శరీరం మీద బాగా పెర్ఫ్యూములు, క్రీములు, అన్ని అనేక రకాలైన మెడిసిన్స్ అన్ని వాడతారు కదండి. సో వాళ్ళకి ఎప్పటికి కూడా పరిపూర్ణత పొందలేరు శరీరం ద్వారా. సో అది వాళ్ళకి మామూలుగా తేడా. అదేవిధంగా మనసుకు సంబంధించినటువంటి అపూర్ణత్వం చూడండి, నా పిల్లలు నాతో మాట్లాడట్లేదు, నా మనవలు నన్ను పట్టించుకోవట్లేదు, నా బాబు ఏమో అమెరికా వెళ్ళిపోయాడు, నా కోడలేమో నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు. ఈ చూడండి ఒంటరితనం అనే భావనలు మనకు ఉంటాయి. అందువలన ఈ పరాభక్తులకి ఆ సమస్య లేదు. నిరంతరం తత్కథనం తచ్చింతనం తత్కథనం అన్యోన్య తత్ప్రబోధనం దేవ పరత్వం చ బ్రహ్మభ్యాసం విదుర్బుధ. నిరంతరం ఆ రామ లేక కృష్ణ, శివ ఆ పదము నోటికి వచ్చిందంటే మీరు అనంతమైన ఆనందంలోకి రమిస్తుంటారు. ఇంక మీకు ఎవరు అడుగుతున్నారా, ఎవరున్నారా అనే ధ్యాసే రాదు. చూసారా? ఈ విధంగా మీరాబాయి, త్యాగరాజు లాంటి వారు నిరంతరము రామనాము, ఆ నిధిధ్యాసన, ఆ ధ్యానము, కీర్తనలు రమించి ఆనందములో తేలారు. కాబట్టి ఈ రకమైనటువంటి అపూర్ణత ఈ పరాభక్తులకి, జ్ఞానికి ఉండదు. చూసారా? తర్వాత బుద్ధిపరమైనటువంటి అపూర్ణత్వము అంటే వారికి ఇలాంటి భగవంతుని మీద విశ్వాసం తక్కువ. కానీ వాళ్ళు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏంటి? అసలు ఈశ్వరుడు ఏంటి పని అని పని పాట లేదా? ఎందుకు ఇలాంటి జగత్తుని సృష్టిస్తున్నాడు? ఎందుకు అందరూ ఒకలాగా లేరు? అనేక రకమైన ప్రశ్నలు వస్తాయండి బుద్ధితో. సో ఇవన్నీ కూడా జ్ఞానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు? ఈ సృష్టి అంటే ఏమిటి, దాని స్వరూపం ఏమిటి, ఈశ్వర యొక్క స్వరూపం ఏమిటి, ఆయన కర్తవ్యం ఏమిటి, నా స్వరూపం ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకున్నాడు శ్రవణము, మననము ద్వారా. కాబట్టి ఈశ్వరునికి ప్రాబ్లం లేదు. కాబట్టి ఇలాంటి సంతుష్ట ఎప్పుడు ఒక్కసారి సంతుష్టి కలుగుతుందా? కాదు. సతతం జ్ఞాని ఎప్పుడు పరిపూర్ణంగా భావంతోనే ఉంటాడు. ఎందుకు? ఆయనకి పూర్ణత్వం జ్ఞానం కలిగింది. అందువలన
వారికి ఏది వచ్చినా ఏది జరిగినా మన మంచికే, ఏది కలిగినా ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదమే. ఒక్కసారి మీరు ప్రసాదం అని బుద్ధి పెట్టారనుకోండి, ఈ అరటిపండు బాగలేదు అంటే మార్కెట్లో అరటిపండు చూస్తే బాగుందా బాగోలేదు అంటారు కానీ ఒక ఆ భద్రాచలంలో ఆ గుడి లోపల మీకు ఒక అరటిపండు ప్రసాదంగా ఇచ్చారు, కానీ కొంచెం ఏదో పాడైపోయినట్టు ఉంటుంది. అబ్బాయి ఇది బాగోలేదు ఇంకోటి ఇవ్వండి అంటారా? అనరు. ఎందుకు? అది ప్రసాదం, శ్రీరామచంద్రము స్వామి నుండి వచ్చినటువంటి ప్రసాదము. సో ఈ ప్రసాదం వలన మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే మీలో చాలా మంది డౌట్, ఈ జ్ఞానులు ఇంకా ఆయన పరిపూర్ణత కాబట్టి ఇంకా ఆయన ఏమి చేయక్కర్లేదు కదా వాళ్ళు అని డౌట్. నిజానికి వాళ్ళే అసలైన సేవ సమాజానికి చేయగలుగుతారు. ఎందుకు? ఎవరికి చేస్తున్న ఆనందమే ఆనందం, వారికి స్వార్థం లేదు ఏదైనా పొందాలని. అందుకే అటువంటి అజ్ఞానులు ఎంత సంపాదిస్తున్నా వాళ్ళకి స్వార్థం ఉంటుంది. నేను, నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా పిల్లలు అవి ముందు చూసుకోవాలి. అందుకే ఈ పాలకులు అజ్ఞానులు స్వార్థంతో వీళ్ళు అవడం వలన వాళ్ళ ఇల్లు ఫస్ట్ నింపుకుంటారు ఫస్ట్. అదే జ్ఞాని గనక పాలకుడుగా వస్తే సమాజం కోసం చూస్తారు, ఎందుకంటే ఆయనకంటే ఏముండదు. అందువలన సమాజంలో వారు చేసే ప్రతి పనిలోనూ ఆనందం పొందుతారు. ఎందుకు? వారు ఆల్రెడీ పరిపూర్ణతలో ఉన్నారు కాబట్టి. అందుకే జ్ఞానులే నిరంతరము తప్పిస్తూ నిరంతరము సమాజానికి సేవ కోసము నిలబడతారు. మీ అందరికీ తెలుసు, ఆఖరి శ్వాస వరకు సమాజం కోసం జ్ఞానబోధ చేసి అనేక సేవ చేసినటువంటి మహాత్ముల లిస్టు మీరు చూసుకుంటే వారు నిజమైన సేవ. మిగతా వాళ్ళందరూ సేవ చేస్తున్నామని బోర్డులు పెడతారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, కానీ నిజమైన సేవ అక్కడ ఉండదు. అందువలన ఈ పరాభక్తి పొందిన వారే, ఈ ఆత్మతత్వం పొందిన జ్ఞానీ భక్తులు మాత్రమే సమాజాన్ని ఉద్ధరించగలరు. మిగతా వారి ద్వారా జరగని పనిది. అందువలన తర్వాత సంతుష్ట సతతం యోగి అంటే, యోగి అంటే ఏంటి? మీ అందరికి యోగి అన్నాను అనుకోండి, నాకు భయం. యోగి అంటే ఇంకా ఆసనాలు వీరాంగం చేసేస్తుంటారు అనమాట. మన దగ్గరికి వచ్చి ప్రాణాయామం చెప్పేసి ఒక స్టేజ్ ప్రోగ్రాం వేసి కొన్ని వేల మందికి ఆ క్యాంపు పిలిపించి యోగాసనాల క్యాంపు, యోగ జరుగుతుంది, ఇంటర్నేషనల్ యోగా. ఆ స్టేజ్ మీద కూర్చుంటాడు ఆయన, కొన్ని ఆసనాలు వేస్తాడు, టకా టకా టకేసి కొన్ని ప్రాణాయామాలు చేసి యోగా అయిపోయింది అంటారు. ఇక్కడ యోగి అంటే పరాభక్త లేదా జ్ఞాని భక్త అని అర్థం. అంటే ఏంటి అంటే అవి కూడా ఆసనాలు కూడా వేయడం మంచిదే, కానీ అవి ఆరంభములో మొదటి మెట్లు అవి. కానీ ఆఖరికి యోగం అంటే జ్ఞానం, యోగి అంటే జ్ఞాని అని అర్థం. అయితే మనకి యోగ అనే శబ్దం ఎలా వచ్చింది తెలుసండి? కలిపేది. దేన్ని కలుపుతుంది? జ్ఞానము ద్వారా నీ స్వరూపము ఈశ్వర స్వరూపం ఒక్కటే అని కలుపుతుంది. కాబట్టి దానిని జ్ఞానము లేదా యోగం అంటారు. అందుకే భగవద్గీత అంతా కూడా ప్రతి అధ్యాయం వెనక యోగము యోగము యోగం అని చెప్పారు. కాబట్టి మనలో ఏమవుతుంది? యోగి అనగాన సిద్ధులు ఉండాలి అని మనకు భ్రమ కలుగుతుంది. యోగి అనగానే ఏంటంటే సిద్ధులు ఉండి తీరాల్సిందే, లేకపోతే ఈయన క్లాసులు చెప్తారా? ఆయన వేస్ట్ అండి. ఆయన సిద్ధులు మహిమలు చూపెడుతున్నారు. మీరు ఒకటి గమనించండి, సిద్ధులు మహిమల వలన మీకు మోక్షం లేదు అని శాస్త్రం స్పష్టం చేసే. ఎందుకు అంటే మనకి ఒక ప్రకృతి ప్రకారంగా మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. పక్షులే గాలిలో ఎగరాలి, నేను ఎగురుతున్నాను అంటే నిన్ను కేసు పెట్టి నీకు జైల్లో వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గాల్లో ఎగురుతుంటే ఎందుకు? నీ ధర్మం కాదు అది. పక్షుల యొక్క ధర్మంలోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. పక్షులు గాల్లో ఎగరాలి, మనుషులు నేల మీద నడవాలి అని ఈశ్వరుడు రూల్ పెట్టాడు, నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘించి నువ్వు గాల్లో తేలుతూ మిగతా వాళ్ళకి భ్రమలో నెట్టుతున్నావు, నా సిద్ధిది అని. ఇదొకటి. నువ్వు నీటిలో దూరుతున్నావు. నీటిలో ఉండాల్సిన జీవించాల్సిన ఏమిటి? చేపలు. అంటే చేపల యొక్క భూభాగంలో నువ్వు ప్రవేశించి
వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నావు, నీకేం జైల్లో కేసు పెట్టాలి. ఇప్పుడు నీటిలో తేలుతున్నాను, నీటిలో నడుస్తున్నాను, నువ్వు నీ ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టావు. అలాంటివి సాధించడం వలన ఈ అజ్ఞానులనే ప్రజలను ఆకర్షించి వాళ్ళ మైపుములో పెట్టి వాళ్ళ మధ్య గారిడీ చేయడమే తప్ప నీ యొక్క మోక్షానికి సంబంధం లేదు, జ్ఞానానికి సంబంధం లేదని చెప్పే శాస్త్రం. కాబట్టి ఇంతకీ యోగి అంటే సిద్ధులు కలిగి ఉండాలని అపోహ ఉంది కదా. ఇంతకీ మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారని ఒక ఎనాలిసిస్ చేశారు మన యోగ వాసిష్టము ఉపనిషత్తుల్లో. ఋషులు ఏమొచ్చారంటే లాస్ట్కి ఏం చెప్పారంటే, జ్ఞానము ఉండదు, కొంతమందికి అజ్ఞానంతో ఉంటారు, సిద్ధులు ఉండవు, రెండూ లేవు. అంటే సాధారణ మనుషులు, పామరులు, వాళ్ళకి జ్ఞానము లేదు, సిద్ధులు లేవు. ఇది ఒకటో రకం మనుషులు. 100% ఇలాగే ఉంటారు. జ్ఞానము ఉండదు, సిద్ధులు, శక్తులు ఉండవు, మహిమలు ఉండవు. మరి రెండో రకం ఏంటండి అంటే, సిద్ధులు ఉంటాయి కానీ జ్ఞానం సున్నా. చిన్న ఆడపిల్ల సన్నని తీగలాంటి తాడు మీద జంపింగ్లు చేసుకుని నడిచేస్తుంటుంది, సిద్ధి, కానీ ఆవిడికి ఎటువంటి జ్ఞానం ఉండదు. రాక్షసులకి అనేక సిద్ధులు ఉన్నాయి, అహంకార మమకారాలతో రాగద్వేషాలతో నిండిపోయి ఇతరులని ప్రాణుల్ని హింసిస్తూ ఉంటారు, అనేక రకాల సిద్ధులతో కలిగి ఉంటారు. కాబట్టి సిద్ధులు ఉంటాయి కానీ జ్ఞానం లేదు. ఇలాంటి వాళ్ళు రెండో రకము అన్నారు. మరి మూడో రకం ఏంటి? జ్ఞానం ఉంది, ఆత్మతత్వం స్పష్టంగా ఆత్మనిష్టలో ఉంటారు, ఆత్మజ్ఞానం కలిగి ఉంటారు, కానీ వారిలో సిద్ధులు లేవు. దీన్ని మూడో రకం అంటారు. జ్ఞానం ఉందండి కానీ సిద్ధులు లేవు. నాలుగవ రకము ఆత్మతత్వ జ్ఞానము ఉన్నది, మహిములు సిద్ధులు ఉన్నాయి. ఇవి నాలుగో రకం. ఇప్పుడు 4 రకాల మనుషులు చెప్పానా? మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి. జ్ఞానము లేదు, సిద్ధులు లేవు, ఒకటో రకం. సిద్ధులైతే ఉన్నాయి కానీ జ్ఞానం లేదు, రెండో రకం. జ్ఞానం ఉంది, సిద్ధులు లేవు, మూడో రకం. జ్ఞానము ఉంది, సిద్ధులు ఉన్నాయి, నాలుగో రకం. ఇప్పుడు చెప్పండి, ఈ 4 రకాలలో మోక్షం ఎవరికి వస్తుంది చెప్పాలి. ఎవరికైతే జ్ఞానం ఉందో ఆత్మతత్వం, వారు మోక్షం, జీవన్ముక్తులు. ఎవరికైతే జ్ఞానము సిద్ధులు కూడా ఉన్నాయో వారు కూడా మోక్షంలో ఉన్నారు, సిద్ధులు, జీవన్ముక్తులు. మిగతా ఇద్దరికి జ్ఞానము లేదు, సిద్ధులు లేవు, వారు మోక్షము లేనట్టు. సిద్ధులైతే ఉన్నాయి కానీ జ్ఞానము లేదు, వారికి మోక్షం లేదు. వాళ్ళు సిద్ధులు కలిగి ఉన్నటువంటి సంసారులు అని అర్థం. అందుకే ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎంతమంది సిద్ధులు మహిమలతో ప్రఖ్యాతి, పేరు, ప్రతిష్టలు సంపాదించారో వారితో పాటే అంతరించిపోతాయి. ఎందుకు? వాళ్ళు కూడా సంసారులే, కాకపోతే కొన్ని సిద్ధులు, శక్తులు ప్రకటించుకున్నారు అంతే. కాబట్టి ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ఈరోజు. ఎంతటి గొప్ప ఉదాహరణ ఇస్తానంటే మీ జీవితంలో మర్చిపోకూడదు ఇది. ప్రతి ఒక్కరికి కూడా ఇది గుణపాఠం, మంచి జ్ఞానబోధ. ఏంటి? నారద మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి సిద్ధులు ఎలాంటి సిద్ధయోగులకి లేవు. ఆయన ఏమంటాడంటే, ఎదుటి ఉన్న మనస్సుని పూర్తిగా చూస్తాడనమాట, స్పష్టంగా అర్థంలో చూస్తున్నట్టు. భూమిలోన ఎక్కడ ఏమున్నా, ఎటువంటి లవణాలు ఉన్నాయి, ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ నీరు ఉంటుంది, మొత్తము ఎటువంటి పరికరాలు లేకుండే నారద మహర్షి చెప్పేస్తాడు భూమిలో చూసి. సర్ప విద్య, గంధర్వ విద్య, నక్షత్ర విద్య, దేవ విద్య, మొత్తం వేదములు, మొత్తం ఆయనకి 64 కళలు కూడా తెలుసు. కానీ చివరికి ఈ ఆత్మజ్ఞానం పూర్తిగా తెలియకపోవడం వలన నేను ఒక సంసారిగాని ఏడ్చుకుంటూ సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు నారద మహర్షి. సనత్ కుమార్ దగ్గరికి వెళ్ళాడు, మీకు గుర్తుందా? సనక, సనంద, సనత్ కుమార, సనత్, సుజాత అని 4 ఉంటారు. ఈ 4 బ్రహ్మ యొక్క మనస్సు నుండి పుట్టారు, మానస పుత్రులు అంటారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచే మహాయోగులు, అది మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళేమి ఇలా కర్మలు, ఈ యొక్క ప్రవృత్తి మార్గంలో రారు, నిరంతరం ఆత్మనిష్టలో ఉంటారు. కాబట్టి నారద మహర్షి ఇన్ని సిద్ధులు, మొత్తం సిద్ధులల్లా, ప్రపంచంలోని సిద్ధులల్లా నేర్చుకున్నాడు నారద మహర్షి. కానీ
ఆత్మజ్ఞానం నుండి మాత్రం పూర్తిగా నిష్ట కలగలేదు. అప్పుడు ఆయన వెళ్ళి సోహం భగవః శోచామి తం మా భగవాన్ శోకస్య పారం తారయతు అని కాళ్ళ మీద పడ్డాడు. వెళ్ళి ఎక్కడ సనత్కుమార అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఏంటి సోహం భగవః, ఏ భగవన్ శోచామి, నేను శోకంలో మునిగిపోయి ఉన్నాను. ఎందుకంటే ఈ శోకము నుండి, ఈ రేవు నుండి, ఈ ఒడ్డు నుండి నాకు అవతల ఒడ్డుకి దాటించు. ఎందుకు తమ్ము వాచ యద్వైకించ ఏతదు అధ్యగీష్ట నామ ఏవ ఏతతు, నువ్వు తెలుసుకున్న సిద్ధులన్నీ పేరుకు మాత్రమే తప్ప నీ ఆత్మనిష్ఠకి పనికి రావు అన్నాడు. అయితే ఏం చేయాలి భగవన్ నేను విన్నాను. ఏంటి ఆత్మవితు శోకం తరతి విన్నాడంట నారదుడు. ఏంటి ఆత్మతత్వం తెలుసుకున్న జ్ఞాని మాత్రమే పూర్తిగా శోకము నుండి దాటుతారని విన్నాను. ఏ భగవన్ నాకు ఆ శోకము నుండి దాటించే మార్గం చెప్పు అని ప్రాధేయపడినప్పుడు మనకేమర్థమైంది? నారద మహర్షి కంటే గొప్ప సిద్ధులు సాధించిన వాళ్ళు మనం ఎవరమో కాదు. అది మీకు ఖచ్చితంగా తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ సిద్ధులు వెంటపడి మీ యొక్క ఆత్మతత్వాన్ని విస్మరించకూడదు. సమాజంలో ఎక్కువ మంది కూడా ఇలాంటి ఆకర్షణలకి గురైపోయి వాటి చుట్టూ తిరుగుతూ తాను కూడా భ్రష్టుడయ్యి ఆ భక్తులని పేరుతో వాళ్ళను కూడా భ్రష్టులు చేస్తున్న సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. అందువలన ఈ యోగి అంటే మీరందరూ కూడా యోగులు, అంటే జ్ఞాని అని అర్థం, జ్ఞానులు ఇక్కడ. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ సిద్ధులు వెంబడి మనము పరుగులు తీయాలని పని లేదు. సిద్ధులు అనేవి ఎన్ని రకాలుగా వస్తాయి కూడా ఇంతకుముందు చెప్పాను నేను. అవి జన్మతః రావచ్చు, కొన్ని మంత్రముల ద్వారా కేవలం సిద్ధుల కోసం తపస్సు చేసి సిద్ధులు వస్తాయి, కొన్ని ఔషధాలు కూడా వాడుతారు సిద్ధుల కోసం, అప్పుడు కూడా సిద్ధులు వస్తాయి. కానీ వీటి వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. యోగాభ్యాసం కూడా చేస్తే సిద్ధులు వస్తాయని చెప్పారు పతంజలి మహర్షి. కానీ ఆయన చివరికి ఒప్పుకున్నారు, ఈశ్వర ప్రణిధానాత్, ఆ ఈశ్వర తత్వమే తెలుసుకుంటే మోక్షం తప్ప సిద్ధులతో మోక్షము లేదు. తర్వాత ఆత్మ సంయమ అంటే యథాత్మ. యథాత్మ అంటే ఏంటండి అంటే పూర్తిగా నియంత్రణ, శరీరము ఇంద్రియములు మనస్సు మన స్వాధీనములో ఉంచుకుంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ మూడింటిని కూడా అంటే మానసికంగా మీరు పూర్తిగా ఒక దృఢమైనటువంటి ఒక ధైర్యంతో కూడినటువంటి ఆ మనోధైర్యం కావాలి మనకి. కాబట్టి ఈ విధంగా తీర్చిదిద్దితే అందువలన ఈ యొక్క ఆత్మ సంయమ యోగ అని ఆరాధ్యం చెప్పాం మనం, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే పతంజలి మహర్షి అష్టాంగ యోగ చెప్పారో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8. యమ అంటే ఇవి మీరు చెయ్యకూడనివి. అంటే ఏంటి? అబద్ధం చెప్పకూడదు, హింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అన్ని కూడబెట్టుకోకూడదు, ఇవన్నీ చెయ్యనివి. మరి చేయాల్సినవి ఏంటి? లోపల బయట శుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసు శుభ్రంగా ఉంచుకోవాలి, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, నిరంతరం ఉన్నదాంతో సంతోషంతో ఉండాలి, నిరంతరం క్రమశిక్షణతో ఉండాలి, నిరంతరం భగవద్గీత లాంటి శ్రవణం అధ్యయనం చేసుకోవాలి, తర్వాత ఈశ్వరుని ధ్యానించుకోవాలి, ఇలాంటి చెయ్యాలి. ఇవి యమ నియమం. తర్వాత శరీర ఆరోగ్యంతో ఆసనంలో వేసుకోవాలి, తర్వాత వాకింగ్ లాంటివి చేసుకోవాలి, మరి శ్వాసను కూడా మనము గమనిస్తూ దాని యొక్క కంట్రోల్ చేసుకోవాలి. అలాగా ఒక వస్తువు మీద కానీ ఏకరూప ఈశ్వరు మీద కానీ ధ్యానించాలి. అదే విధంగా ఆ చింతనతో నిరంతరం ఉంటే ధ్యానము, ఇక ఆత్మస్థితిలోనే ఉంటే సమాధి, ఇవన్నీ పాటించాలి. దీనిని యథాత్మ లేదా ఆత్మ సంయమము. అప్పుడు మీరు శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా మీరు స్థిత ప్రజ్ఞులుగా అవుతారు. దాన్ని దృఢ నిశ్చయ అన్నారు. కాబట్టి మిగతా మరిన్ని లక్షణాలు, గొప్ప లక్షణాలు, ఆ పరాభక్తుల యొక్క, ఆ జ్ఞాని భక్తి యొక్క లక్షణాలని రేపు కొనసాగిద్దాం.
హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.